బోధన్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణపై సమగ్రంగా పరిశీలించారు. అవుట్ పేషెంట్ బ్లాక్, ప్రసూతి విభాగం, ఇమ్యూనైజేషన్ గది, పోస్ట్ ఆపరేటివ్ వార్డు, ఆసుపత్రి ఆవరణతో పాటు శిథిలావస్థకు చేరిన ఐసోలేషన్ వార్డును తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాల్లో నెలకొన్న అపరిశుభ్ర పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ ఏజెన్సీకి వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితి మెరుగుపడకపోతే కాంట్రాక్ట్ ను రద్దు చేయడంలో వెనకాడబోమని హెచ్చరించారు. అనంతరం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ కవితారెడ్డి, బోధన్ ఆర్డీఓ విజయలక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, వైద్య సేవల అమలు తీరును పరిశీలించి సమస్యలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆసుపత్రి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. బాన్సువాడతో పాటు సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే గర్భిణుల సౌకర్యార్థం బర్త్ వెయిటింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. మెడికో లీగల్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆసుపత్రిలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు ప్రతిపాదనను జిల్లా పోలీస్ శాఖకు పంపనున్నట్టు తెలిపారు. సమావేశంలో బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ విఠల్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ అంకుదాము, మాజీ అధ్యక్షులు పాషా, మోహినుద్దీన్, స్థానిక వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
డిస్ట్రిక్ట్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. మాతో పాటు ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారు, మన మెడికల్ హెల్త్ కౌన్సిల్ చైర్మన్ గారు, లోకల్ ఆర్డీఓ గారు, డిసిహెచ్ఎస్ గారు, ఇతర అధికారులు, లోకల్ కమిషనర్ వాళ్ళతో ఇక్కడ సుదీర్ఘ ఒక సమావేశం పెట్టడం జరిగింది. కొన్ని చిన్న చిన్న అంటే భౌతిక వస్తువులు, అదేవిధంగా మౌలిక సదుపాయాలలో ఉన్న కొన్ని చిన్న చిన్న లోపాలు మా దృష్టికి డాక్టర్స్, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ తీసుకొని వచ్చారు. సో మేము మన హాస్పిటల్ దగ్గర ఉన్న నిధుల నుంచి వాటిని ఈరోజు కలెక్టర్ ఆధ్వర్యంలో వాటిని శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి బోధనలో నెలకి దాదాపు ఒక 100 to 200 డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి. అంటే మన ఉమ్మడి జిల్లాలు చూస్తే బాన్సువాడ, అదేవిధంగా సరిహద్ ప్రాంతాల నుంచి కూడా చాలామంది గర్భిణీ ప్రసవంలో ఉన్న వాళ్ళు వస్తున్నారు. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఉద్దేశాలు, వాళ్ళ ప్రాధాన్యత మేరకు ఇక్కడ ఒక బర్త్ వెయిటింగ్ రూమ్ కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాము. మనకి స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ సలహాదారు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు కూడా అప్పుడు ఇక్కడ సందర్శిస్తూ ఉన్నారు. వారి దిశానిర్దేశాలు, తర్వాత ఇంటర్ డిపార్ట్మెంటల్ సమన్వయంతో మేము తప్పకుండా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బోధన్కి ఒక మంచి ఒక మెరుగైన సర్వీసెస్, వైద్య సర్వీసెస్ ఇచ్చే ఆ గుర్తింపు తీసుకువస్తామనేది మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మనకి మెడికో లీగల్ కేసెస్ కొన్ని ఎక్కువ వస్తున్నాయి. గత జూన్ నెలలో 23, మేలో 26, ఇన్ఫ్యాక్ట్ జనవరిలో 46 మెడికో లీగల్ కేసెస్, అంటే ఎక్కడైతే మెడికల్ ప్లస్ మన పోలీస్ తరఫున సమన్వయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.